హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. పిల్లలకి ఎంతో బలవర్ధకమైన కాల్షియం పుష్కలంగా లభించే రాగ్గంజి చూపిస్తున్నానండి మీకు. ఇవొచ్చేసి రాగులను మొలకలు కట్టించేసి బాగా ఎండలో పెట్టేసేసి వేయించి పొడి చేసినవన్నమాట. వీటిలోనే కొద్దిగా నేను ముంతమామిడి పప్పు, బాదం పప్పును కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఈ రాగి పిండిని తీసేసుకుంటున్నానండి. మొలకలతో తయారు చేసుకున్న రాగి పిండిని తీసేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మనము నెమ్మదిగా ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలి. ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగా ఉడుకుతుందండి. దీన్ని వచ్చేసి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా కాడ ఉన్న గిన్నె తీసుకున్నామంటే మనకు కలియబెట్టుకోవడానికి, ఉంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి చిక్కబడేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చండి. ఇందులో నేను చక్కెర లేకోకుండా చెక్కల ప్లేస్లో బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లాన్ని వచ్చేసి ఇలా చిన్న రోల్ ఉంది నా దగ్గర, ఇందులో దంచుకొని వేసేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో? మనం ఫుడ్ లాగా కూడా స్పూన్తో తీసుకోవచ్చు అన్నట్లుగా చిక్కగా వచ్చేసింది. నేను ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి వస్తానే బలం కోసం ఇస్తున్నానండి. కాల్షియం పుష్కలంగా లభించడం కోసం ఇస్తున్నాను. అందుకే కొద్దిగా పాలు వేసేసుకొని ఇందులోనే ఒక పెద్ద యాలకును కొట్టి వేసేసుకుంటున్నాను. యాలక ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అందులో బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పెద్ద గ్లాస్ రాగి మాల్ట్ను మా చిన్నమ్మాయి కోసం కలిపేశాను. స్కూల్ నుంచి రాగానే ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను. ఆ అమ్మాయి ఫ్రెష్ అప్ అయి తాగేస్తుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.